ఒక్క మహాభారతంలో ద్రౌపది విషయంలో తప్ప అసలు ఎక్కడా మనం పాలియాండ్రీ చూడలేదు, ఎక్కడ చూడలేదు. సో ఐ జస్ట్ వండర్ మనకి వాట్ డూ అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ టీచర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్? But value again is the same problem, no? Value and a word itself is again coming into the moral aspect. అది మహాభారతంలో వాల్యూస్ లేవు. లేవా? అది చెప్తున్నా కదా. ఇప్పుడు ద్రౌపదికి ఎవరిని తీసుకొచ్చినా అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే వచ్చిందో అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ చెప్పండి, కొడతారు, పట్టుకునేది రాళ్ళు పెట్టి కొడతారు ఎవరైనా చేస్తే. అలాగే మన మహాభారతం కాబట్టి మనం క్వశ్చన్ చేయట్లేదు అది బేసిక్గా. సో మహాభారతంలో ట్రెచరీ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఈ మొత్తం చుట్టాల్లో వీళ్ళకి లాయల్టీ, లేకపోతే గ్రాటిట్యూడ్, లేకపోతే బిట్రేయల్, నమ్మక ద్రోహాలు అన్నీ ఉంటాయి కదా మహాభారతంలో. మహాభారతం నిండా ఉన్న క్యారెక్టర్స్ అందరికీ వాల్యూస్ అనేవి ఉండవు అసలు బేసిక్గా, ఎక్సెప్ట్ ఫర్ శ్రీకృష్ణుడు అసలు లేదు కదా పాండవులకి. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా కూర్చుని అర్జునుడిని చూసి కూడా దుర్యోధనుని చూసి కూడా ముందుకు వచ్చి తీవు అని పాండవులకి డెలిబరేట్గా హెల్ప్ చేయడానికి దుర్యోధనుడికి అబద్ధం చెప్పినట్టే కదా, విచ్ ఇస్ క్లియర్ ఇన్ మహాభారతం. తను పాండవుల్ని ఫేవర్ చేశాడు అంతే. పాండవులు ఎందుకు హీరోలు దుర్యోధనులు కాదు అంటే అది కవి తీసుకున్నాడు సైడ్ అంతే. వాళ్ళేం ప్రూవ్ చేయలేదు కదా పాండవులు వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, గొప్ప గుణాలు ఉన్నాయి, మనందరికీ ఉండవలసిన గుణాలు ఉన్నాయి, అలవర్చుకోవాల్సిన. ఏం గుణం ఉందన్న, ధర్మరాజు జోసంలో భార్యని అమ్మేశాడు, ఇచ్చేసాడు, అది గుణమా? ఏంటి గుణం? ఇచ్చిన మాట తప్పకూడదు. అర్జునుడిని ప్రేమించి వస్తే మదర్ ఎవరో చెప్పారని అందరికీ అది గుణమా? ఏంటి గుణం దాంట్లో? అది స్టోరీ అంతే. మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈజ్గా పాటిస్తే సొసైటీ కొలాప్స్ అయిపోతుంది అసలు. సొసైటీ. సో ఎనీవే ఐ థింక్ మహాభారతం ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ట్ లేదు ఇప్పుడు అంటే మనకి గిల్ట్ అనే ఒక ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి మనకి మహాభారతం వాల్యూస్ మనకి ఇవ్వట్లా. కజిన్స్ని కొట్టుకోమని ఎవరు చెప్పట్లా ప్రాపర్టీ కోసం. కజిన్స్ని నరుక్కోమని ఎవరైనా చెప్తారా ఇప్పుడున్న సొసైటీలో? ఎవరు చెప్పారు? ఎవరైనా సరే వాళ్ళ ప్రాపర్టీ ఇవ్వను అంటే యుద్ధానికి వెళ్ళి తొడలు పగలగొట్టి లేకపోతే బుర్ర పగలగొట్టి అలాంటి ఎవరైనా ప్రీచ్ చేస్తారు, చేయరు కదా. సో మహాభారతం ఈజ్ నాట్ అబౌట్ వాల్యూస్, ఇట్స్ ఎ స్టోరీ. సో లెట్స్ లీవ్ దట్. ఇప్పుడు మనం ఉన్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న వాల్యూస్ మాట్లాడుతున్నాం. భార్య భర్తలు ఎప్పటికీ ఉండిపోవాలి, అదొక వాల్యూ. బయట యూ కాంట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫైర్ వాల్యూ. పెద్ద ఈ వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం. మహారాజులు ఎప్పుడు పాటించరు అది. వరల్డ్ హిస్టరీలో కూడా మీరు చూడండి. ఈ వాల్యూస్ మీకు ఫ్యామిలీస్ని, సొసైటీని కోహెషన్ చేయడానికి పనికొస్తాయి. సో ఇన్ అదర్ వర్డ్స్ మీరు అనేది ఆ కాలంలో గిల్ట్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. కాలం నాకు తెలియదు. మహాభారతం ఎవరైతే టాప్ ఆఫ్ ద లైన్లో ఉన్నారో పవర్ఫుల్ పీపుల్, వాళ్ళ స్టోరీ కదా మనం అవును ఉన్నది. ఇప్పుడు హస్తినాపురంలో జనాలందరూ మనలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది మనం ఇప్పుడు ఏదైతే వాల్యూస్ అంటున్నాం, అవును వాల్యూస్ పై వాళ్ళకి వర్తించవు ఎప్పుడు, ఎందుకంటే నాకు పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు పాయింట్కి వచ్చాను, అదే అడుగుతున్నా నేను. వాల్యూస్ ఎవరెవరికి వర్తింపజేస్తారు అంటే ఈ గిల్ట్ ఉండడానికి ఉండకపోవడం టైం గిల్ట్ అనేది మిడిల్ క్లాస్కి ఉంటుంది, హై క్లాస్ వాళ్ళకి ఉండదు, లో క్లాస్ పాయింట్కి. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక త్రిశంకు ఏరియాలో ఉంటారు. అంటే అటు తెగించలేరు, ఎందుకంటే మీకు పవర్ ఉందనుకోండి పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీలో ఒక సమాజ్వాదీ పార్టీ చాలా ఫేమస్ ఒక ఎంపీ, అవును, ప్రవీణ్ మహాజన్ ఏదో ఉంది పేరు మర్చిపోయాను, దీపక్ మహాజన్. తను ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరు నలుగురు వచ్చి చంపేశారు. నలుగురు వచ్చి గన్తో షూట్ చేసి చంపేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే తన ఓన్ వైఫ్ కొడుకు ఇచ్చారంట కాంట్రాక్ట్ చంపడానికి, ఫాదర్ని భర్తని. అది ఎందుకు జరిగిందంటే ఈయనకి ఎవరో ఒక యంగ్ అమ్మాయితో అఫైర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ వీళ్ళు కన్ఫ్రంట్ చేస్తే అది నా ఇష్టం, మీరు బయటకు వెళ్ళండి, నోరు మూసుకుండండి, లేకపోతే బయటకు వెళ్ళండి, నా ఆస్తంతా తన పేరు రాసిస్తానని చెప్పాడు. అదొక డెడ్ లైన్ అయిపోయింది. ఎక్కడ అమ్మాయికి రాసి ఇచ్చేస్తాడో అన్న భయంతో వీళ్ళు ఆ రాసి ఉండే ఆ టైం లైన్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదో కింద మీద పడి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని పట్టుకుని అది చేయించారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, వాడికి డబ్బు ఉంది, ఆ డబ్బు అది
బార్లో కుక్కిని పోయినా పడుండు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని ఆడు ఆర్డర్ ఇచ్చాడు మహారాజులాగా. అప్పుడు వీళ్ళు యుద్ధానికి వీళ్ళు కొన్న మేరకి వీళ్ళేమో యుద్ధం చేశారు. యూనో ఇక్కడ ఏంటి ఇప్పుడు వాడికి గిల్టీ అవసరం లేదు కదా, ఎందుకంటే పవర్ఫుల్ మ్యాన్. అవును, ఇప్పుడు సూపర్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు. ఫిలాసఫీ ఎవరికి కావాలి? బలం లేనప్పుడు కావాలి మీకు, అర్థం చేసుకుని దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఏదైనా చేసుకోవడానికి. మీ దగ్గర ఎవరిని ఏమన్నా చేసిన బలం ఉన్నప్పుడు మీరు పట్టించుకోరు అసలు. అప్పుడు కూడా మీరు గిల్ట్, ఇప్పుడు మీరు పాపానికి భయపడతారు. దేవుడిని నమ్మితే ఇలా చేస్తే ఇది తప్పు అనుకుంటే రేపు పొద్దున్న నన్ను నూనెలో వేయిస్తాడా, కొరడాలు కొట్టిస్తాడా అనే ఒకది ఎవడన్నా నమ్మినోడు ఆడ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది అలాంటి వాళ్ళు ఉండడానికి. అది లేనప్పుడు ఇట్స్ ఎ పవర్ గేమ్, అంతే అంతే. ఇప్పుడు ఈ కాంటెక్స్లోనే కట్టప్ప బాహుబలిని చంపినప్పుడు కట్టప్ప గిల్ట్ ఉంటుందా? ఎందుకంటే తను చేసింది ఏమిటి? హీ క్యారీడ్ ఫోర్ హిస్ డ్యూటీ. అదే అప్పుడు ఇప్పుడు సినిమాటిక్ ఆస్పెక్ట్లోనే సిమిలర్ థింగ్ రియల్ లైఫ్లో తీసుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బిట్రేయల్. నన్ను నమ్మినోడిని నేను మోసం చేశాను, అంతే. అప్పుడు ఆ గిల్ట్ కోషంట్ అనేది వాడు అసలు ఎంత నమ్మాడు, ఎంత బయటకు చూపించాడు అనేది ఉంటుంది కదా. అది వాడుకున్న అవసరం ఏంటి? అది చేసి తీరాలి, నాకు వేరే గత్యంతరం లేదు. ప్రతి వాడికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. దే డోంట్ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్. ఉన్న ఆప్షన్స్లో ఇది చెయ్యక తప్పదు. అది వాడి మనుగడ కన్నా ఉండొచ్చు ప్రాబ్లం, లేకపోతే వాడికున్న అంబిషన్ కావచ్చు. ఈడు పోతే కానీ నేను రాజు అవ్వటం అనేది ఆడు ముఖ్య కారణం అనుకోండి. ఈడు అడ్డొస్తున్నాడు, కేవలం ఈడు నాకు జాబ్ ఇచ్చాడు కాబట్టి నేను ఎప్పటికీ ఈ లాయల్టీగా ఉంటే నేను ఎప్పుడు ఇటు బానిసలాగా ఉంటాను. అవును, సో ఇది అంబిషన్ వర్సెస్ కంపల్షన్. ఇది అడగడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్లో గిల్ట్ ఉంటుందని చెప్పి ఈ లవ్ అండ్ వార్ పెద్ద పెద్ద కథలు చూసినప్పుడు మనకి ఎక్కడా కూడా గిల్ట్ ప్రస్తావన రాదు. ఇప్పుడు మజ్ను వాళ్ళ నాన్నకి లైలా గురించి ఇష్టం లేదనుకోండి, లైలాని ప్రేమించడం లేదు. సలీం అనార్కలి తీసుకోండి, అనార్కలిని ప్రేమించడం సలీంకి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదనుకోండి, తన నాన్న మాట వినాలా, ప్రేమించాలా? కరెక్ట్. దిస్ ఇస్ వ్యాలిడ్ పాయింట్. అదేంటి, మీరు యూఆర్ గెటింగ్ కాట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని ఈ ఫోర్స్ ఇట్లా అవుతుంది. ఏది ఎక్కువ మీకు ఇష్టం అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నవమాసాలు మోసి పెంచి స్కూల్కి తెలిపించి అన్నీ ఒక 20 ఏళ్ళు పెంచాక ఆ అమ్మాయి ఎవరితోనూ ప్రేమలో పడింది. చాలాసార్లు పారిపోతారు కదా. అవును, ఆ పారిపోయినప్పుడు అమ్మ నాన్న వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని కూడా మనం కన్సిడర్ తీసుకోవాలి. అక్కడ ద పాయింట్. దట్ ఆల్సో కూతురు వెళ్ళిపోయింది, తల్లిదండ్రులు వదిలేసి అది కాదు. తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, వాడెవరు, అమ్మాయికి ఉన్న మైండ్ సెట్ ఏంటి, దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అది కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఇది ఇండివిజువల్ హ్యాపీనెస్ వర్సెస్ సాక్రిఫైజింగ్ యువర్ హ్యాపీనెస్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పియర్ ప్రెషర్. రైట్. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంది, భర్త కన్నా చాలా స్మార్ట్గా ఉన్నాడు ఇంకెవడో పరిచయం అయ్యాడు. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ ఫెల్ట్ మై లైఫ్ విల్ బి బెటర్ విత్ దిస్ అదర్ పర్సన్. అలాంటప్పుడు భర్తను వదిలేయాలి ఇమీడియట్గా. అది నేను చెప్పేది. మీరు అట్లీస్ట్ ఒక ప్రాసెస్ చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, భర్త ఉండగానే వెళ్ళి ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోవడం అది ఇంకా. కానీ నేను అదే అంటున్నాను, అదే అప్పుడు అందుకని మీకు చాలా సొసైటీ తెలివిగా ఏం చేసిందంటే ఇట్ బైఫర్కేటెడ్ దిస్ హోల్ థింగ్. మీరు మారల్ ఆస్పెక్ట్ని లీగల్ సిస్టమ్కి తేలదు. మీకు పారామీటర్స్ ఓకే, వేరే రిలీజియన్లో వేరే సొసైటీలో కొంచెం మార్పులు ఉండొచ్చు, ఇది అడల్టరీ అని ఇదని అని. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ద హోల్ థింగ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్. రైట్. సో అది కొన్ని మనకి లా ఆపలేదు, రిలీజన్ ఆపలేదు. అప్పుడు మిమ్మల్ని మీరే ఆపుకోవాలనే ఆస్పెక్ట్లోంచి ఇది వచ్చింది, గిల్టీ ఫీలింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు మొరాలిటీ. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళు పోయే వరకు ఇద్దరు ఉండాలి అని ఎవరు చెప్పి ఉంటాడు? అది రిలీజన్ చెప్పలా. దట్ ఈస్ నాట్ వెర్ ఇట్ కేమ్ ఫ్రమ్. దట్ ఈస్ ఎ సోషల్లీ డిజైన్ సిస్టమ్ అది. అవును. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఒక్క భార్య భర్తలు వదిలేసాను, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. చాలాసార్లు చూసుకోలేరు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపిస్తారు. నేను ఒకసారి మా నాన్నమ్మ ఏదో భీమవరంలో,
సో ఎక్కడో మా ఆవిడ ఏమంటారు ఒకళ్ళు ఇంట్లో ఉంటున్నారు సమ్ కొడుకు పెద్ద కొడుకు ఏదో సంథింగ్. నేను వెళ్తే ఈ ఒక చిన్న ఇది ఉంది, ఒక షెడ్లా ఉంది ఆ కాంపౌండ్లో. ఆ షెడ్ లోపల పెట్టారు ఆవిడకి. షీజ్ హ్యాస్ సమ్ పెరాలసిస్ ఏదో సంథింగ్. నేను లోపలికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆవిడ మీద కాక్రోచెస్ తిరుగుతున్నాయి. సో ఇప్పుడు అది ఏమన్నా ఎలా చూస్తున్నారు చూసావా అని ఆబ్వియస్లీ నేను అనుకున్నాను, నా పక్కన వాళ్ళు అనుకున్నారు. కానీ ఏంటి అక్కడ రియాలిటీ ఏంటి, వాళ్ళ ఇల్లు ఎంత, వాళ్ళ పనులు అంతా ఆవిడకున్న ఫిజికల్ స్టేటు హెల్త్ స్టేట్కి అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు గబుక్కుని వెళ్ళినప్పుడు ఆ కాక్రోచెస్ కనిపించినాయి. అది ఆవిడ ఫీల్ అయ్యారా లేదా, అసలు ఆవిడ కాన్షియస్ ఉందా కూడా నాకు తెలియదు. ఆ విజువల్ మాత్రం నా మైండ్లో ఉండిపోయింది అంతవరకు, యూనో. కానీ ఆ ఆస్పెక్ట్లో చూసుకోవటానికి అక్కడ ఉన్న రిసోర్సెస్, వాళ్ళ మైండ్ స్టేటు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఊరికైనా జడ్జ్మెంట్ ఇచ్చేస్తాం బయట నుంచి. అప్పుడు అనుకోవడం మేము తీసుకెళ్ళాం, ఆవిడని తీసుకెళ్ళా, మేము కూడా తీసుకెళ్ళా. వాళ్ళకి కాసేపు తిట్టుకుని ఆవిడ మీద జాలిపడి మళ్ళీ మర్చిపోయి మా వాళ్ళు మేము పడిపోయాం. మళ్ళీ సొసైటీ అలాగే ఉంటుంది. సొసైటీ అలాగే ఉంటుంది. సొసైటీ ఎవరి గురించి పట్టించుకోరు. అప్పుడు ఎవరు పట్టించుకుంటారు, మీ గురించి మీరు ఒక్కరే పట్టించుకుంటారు. యాక్చువల్గా దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అది బాటమ్ లైన్. అది బాటమ్ లైన్. అది ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మీకు ఏది కరెక్టు మీ హ్యాపీనెస్కి అన్న దాని డెసిషన్ తీసుకుని మిగతా అని టపాక్కను వదిలేదు అంతే. చాలా ప్రొఫౌండ్ ఒక బండ సత్యం చెప్పారు మీరు. ఇప్పుడు పెద్ద రేంజెస్లో వార్ ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ పోలాండ్ అయిపోయి అక్కడి నుంచి రష్యా దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్లీ గ్రేట్ బ్రిటన్ ఎంటర్ అయింది వార్లో. ఇక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళు సరిపోలేదు కాబట్టి హిట్లర్ టుక్ ఏ డెసిషన్ టు బాంబ్ లండన్ మీద రెసిడెన్స్లు అక్కడ బాంబ్ చేసేప్పటికీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేస్తారు భయపడి. దట్ క్రియేటెడ్ ట్రాఫిక్ జామ్స్ ఫర్ దర్ ఓన్ ట్రూప్స్. అప్పుడేంటి, బ్రిటన్ ట్రూప్ మూవ్మెంట్ స్లో చేయాల్సిన ఆబ్జెక్టివ్ కోసం కొన్ని వందల వేల మందిని బలిపెట్టేయడానికి. దానికి హిట్లర్ గిల్టీ ఫీల్ అయితే హిట్లర్ అవడం ఎప్పుడు. అవును, యు నో వాట్ ఐమ్ సేయింగ్. ఎస్, హిట్లర్ అనేది ఆర్మీ అనుకోను. చాలాసార్లు ఇప్పుడు మన క్రిమినల్స్ని పట్టుకోవడానికి పోలీసులు ఇన్ఫర్మేషన్ లాగడానికి ఎవరన్నా పట్టుకొచ్చి కొడతారు, కొట్టేస్తారు. కొంతమంది పోలీస్ కేసులు చచ్చిపోతారు కూడా. వాళ్ళు చాలామంది ఇన్నోసెంట్ ఉంటారని పోలీసులు కూడా తెలుసు. అయినా కూడా ఆ తప్పిస్తే వేరే మెథడ్ లేదు వాళ్ళు పట్టుకోవడానికి. అదే అంటే ఇది లోకధర్మం రాజధర్మం ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ జస్టిఫై అయిపోతాయి. ఆల్ డూ థింగ్స్, ఇది కంపల్సన్, వేరే చాయిస్ లేదు కాబట్టి యూ విల్ డూ దట్, యూనో. ఇది ఎప్పుడో మీరు రికంప్లీస్ చేసి, అంటే మన బుద్ధుడిలాగా ఏంటి ఎంతకాలం వార్ చేశాను, ఎంతమంది చచ్చిపోయారు నా నిర్ణయాల మూలాన అని ఆయనకి ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చి ఆయన సేజ్ అయిపోయాడు అనమాట. బుద్ధుడు, సిద్ధార్థ, వాటెవర్, యూనో. ఇది అవ్వచ్చు, ఇది అవ్వదని నేను అంటలేదు. కానీ అది ఎప్పుడూ కూడా అలాంటి వాటిలో లాస్ట్ వస్తుంది వెన్ యూఆర్ గోయింగ్ టు ఒక అంతకుముందు ఏంటి, మీ అంబిషన్ డ్రైవ్ ఉంటుంది. అంబిషన్ డ్రైవ్ ఉన్నప్పుడు అది మనసులోకి రాదు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఐఎమ్ ట్రెడింగ్ ఆన్ సంథింగ్ వెరీ కాంట్రవర్షియల్. పాలిగమీ అనే ఒక కాన్సెప్ట్ని ఒక్క మహాభారతంలో ద్రౌపది విషయంలో తప్ప అసలు ఎక్కడా మనం పాలియాండ్రీ చూడలేదు, ఎక్కడ చూడలేదు. సో ఐ జస్ట్ వండర్ మనకి వాట్ డూ అవర్ వాల్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ టీచర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్. బట్ వాల్యూ అగైన్ ఈస్ ద సేమ్ ప్రాబ్లమ్. నో, వాల్యూ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ కమింగ్ ఇన్ టు ద మారల్ ఆస్పెక్ట్. అది మహాభారతంలో వాల్యూస్ లేవు. మీరు అది చెప్తున్నా కదా. ఇప్పుడు ద్రౌపదికి ఎవరిని తీసుకొచ్చినా అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే వచ్చిందో అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ చెప్పండి, కొడతారు, పట్టుకునేది రాళ్ళు పెట్టి కొడతారు ఎవరైనా చేస్తే. అలాగా మన మహాభారతం కాబట్టి మనం క్వశ్చన్ చేయట్లేదు అది బేసిక్గా. సో మహాభారతంలో ట్రెచరీ ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఈ మొత్తం చుట్టాల్లో వీళ్ళకి లాయల్టీ, లేకపోతే గ్రాటిట్యూడ్, లేకపోతే బిట్రేయల్, నమ్మక ద్రోహాలు అన్నీ ఉంటాయి కదా మహాభారతంలో. మహాభారతం నిండా ఉన్న క్యారెక్టర్స్ అందరికీ వాల్యూస్ అనేవి ఉండవు అసలు బేసిక్గా, ఎక్సెప్ట్ ఫర్ శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు అసలు లేదు కదా పాండవులకి? అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా కూర్చుని అర్జునుడిని చూసి కూడా దుర్యోధనుని చూసి కూడా ముందుకు వచ్చి తీవు అని పాండవులకి డెలిబరేట్గా హెల్ప్ చేయడానికి దుర్యోధనికి అబద్ధం చెప్పినట్టే కదా, విచ్ ఇస్ క్లియర్ ఇన్ మహాభారతం. తను పాండవుల్ని ఫేవర్ చేశాడు అంతే. పాండవులు ఎందుకు హీరోలు దుర్యోధనులు కాదు అంటే అది అది కవి తీసుకున్నాడు సైడ్ అంతే. వాళ్ళేం ప్రూవ్ చేయలేదు కదా పాండవులు వాళ్ళలో గొప్ప లక్షణాలు ఉన్నాయి, గొప్ప గుణాలు ఉన్నాయి, మనందరికీ ఉండవలసిన గుణాలు ఉన్నాయి, మనం అలవర్చుకోవాల్సిన. ఏం గుణం ఉందన్న, ధర్మరాజు జోసంలో భార్యని అమ్మేశాడు, ఇచ్చేసాడు, అది గుణమా? ఏంటి గుణం? ఇచ్చిన మాట తప్పకూడదు. అర్జునుడిని ప్రేమించి వస్తే మదర్ ఎవరో చెప్పారని అందరికీ అది గుణమా? ఏంటి గుణం దాంట్లో? అది స్టోరీ అంతే. మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈజ్గా పాటిస్తే సొసైటీ కొలాప్స్ అయిపోతుంది అసలు. సొసైటీ. సో ఎనీవే ఐ థింక్ మహాభారతం ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ట్ లేదు ఇప్పుడు ఉన్న. అంటే మనకి గిల్ట్ అనే ఒక ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మహాభారతం వాల్యూస్ మనకి ఇవ్వట్లా. కజిన్స్ని కొట్టుకోమని ఎవరు చెప్పట్లా ప్రాపర్టీ కోసం. కజిన్స్ని నరుక్కోమని ఎవరైనా చెప్తారా ఇప్పుడున్న సొసైటీలో? ఎవరు చెప్పారు? ఎవరైనా సరే వాళ్ళ ప్రాపర్టీ ఇవ్వను అంటే యుద్ధానికి వెళ్ళి తొడలు పగలు కొట్టి లేకపోతే బుర్ర పగలు కొట్టి అలాంటి ఎవరైనా ప్రీచ్ చేస్తారు, చేయరు కదా. సో మహాభారతం ఈజ్ నాట్ అబౌట్ వాల్యూస్, ఇట్స్ ఎ స్టోరీ. సో లెట్స్ లీవ్ దట్. ఇప్పుడు మనం ఉన్న కాంటెంపరీ సొసైటీలో ఉన్న వాల్యూస్ మాట్లాడుతున్నాం. భార్య భర్తలు ఎప్పటికీ ఉండిపోవాలి, అదొక వాల్యూ. బయట యూ కాంట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ఎన్ అఫైర్ వాల్యూ. పెద్ద ఈ వాల్యూస్ అన్ని మనం ఇప్పుడు పెట్టుకున్నాం. మహారాజులు ఎప్పుడు పాటించరు అది. వరల్డ్ హిస్టరీలో కూడా మీరు చూడండి. ఈ వాల్యూస్ మీకు ఫ్యామిలీస్ని సొసైటీని కోహెషన్ చేయడానికి పనికొస్తాయి. సో ఇన్ అదర్ వర్డ్స్ మీరు అనేది ఆ కాలంలో గిల్ట్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదు. కాలం నాకు తెలియదు. మహాభారతం ఎవరైతే టాప్ ఆఫ్ ద లైన్లో ఉన్నారో పవర్ఫుల్ పీపుల్, వాళ్ళ స్టోరీ కదా మనం అవును ఉన్నది. ఇప్పుడు హస్తినాపురంలో జనాలు అందరూ మనలాంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది మనం ఇప్పుడు ఏదైతే వాల్యూస్ అంటున్నాం, అవును వాల్యూస్ పై వాళ్ళకి వర్తించవు ఎప్పుడు, ఎందుకంటే నాకు పవర్ ఉంది కాబట్టి. ఇప్పుడు పాయింట్కి వచ్చాను, అదే అడుగుతున్నా నేను. వాల్యూస్ ఎవరెవరికి వర్తింపజేస్తారు అంటే ఈ గిల్ట్ ఉండడానికి ఉండకపోవడం టైం గిల్ట్ అనేది మిడిల్ క్లాస్కి ఉంటుంది, హై క్లాస్ వాళ్ళకి ఉండదు, లో క్లాస్ పాయింట్కి. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక త్రిశంకు ఏరియాలో ఉంటారు. అంటే అటు తెగించలేరు, ఎందుకంటే మీ పవర్ ఉందని